ఎస్పెషల్ మీడియా ట్రయల్ అనేది చాలా పెరిగిపోయింది. ఎట్లా అంటే ఒకరి మీద కేసు పడింది, సపోజ్ ఒక సెలబ్రిటీ అనుకుందాం ఎగ్జాంపుల్కి, అతని మీద ఎవరో వచ్చి ఒక కేసు పెట్టారు, ఎగ్జాంపుల్ రేప్ కేసు లేకపోతే కిడ్నాప్ కేసు అలాంటిది పెట్టారు. ఎందుకు పెట్టినారు? వాళ్ళకేదో పర్సనల్ గ్రడ్జ్ ఉంది, ఏదో కోపం ఉంది, వాళ్ళు ఏదో పగ తీర్చుకోవడం పెట్టినారు. అది ఏం చేస్తారు మీడియా వాళ్ళంతా, దాన్ని పెద్ద వైరల్ చేసేస్తారు. అంటే మీడియా ట్రయల్ జరుగుతుంది, కోర్ట్ ట్రయల్ కాదు. ఇక్కడ మీడియా లెవెల్లోనే ట్రయల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడనే వీళ్ళు డిసైడ్ చేసేస్తారు వాడు తప్పు చేసేసిండు. కొన్ని వాడు ఎట్లా అంటే వాడు మజ్బూరని, ఇక వాడు ఏం చేయలేక వాడు సూసైడ్ వేసుకోవాలి, ఆ లెవెల్ టార్చర్ పెడతారు. అంటే పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆడే ఉంటాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వాడే ఉంటాడు, ఏం ఓపెన్ అంటే లిటరల్ అయిపోయింది వాడు తప్పు చేసేసినట్టే. వీళ్ళు డిసైడ్ చేసేస్తారు తప్పు చేసినట్టు. కానీ తీరా ఒక 3 నెలలకో 6 నెలలకో తర్వాత తెలుస్తుంది ఏంటంటే తప్పే చేయలే, ఊరికే కోపంతో చేసినట్టు. సో ఈ 6 months సఫరింగ్ రివర్స్ చేయగలుగుతామా? చేయలేం. ఇట్లా సెలబ్రిటీ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే మీ అందరు రిలేట్ చేసుకోగలుగుతారు కాబట్టి చెప్తున్నాను. బట్ నిజంగా కూడా ఏం తప్పు చేయకుండా ఇలా ఏం తప్పు చేయకుండా ఇట్లా ఇరికిచ్చినప్పుడు అమ్మాయిలు కోపంతో అమ్మాయిలు అబ్బాయిని ఇరికించారు, ఎంతమంది సూసైడ్ చేసుకోలేదు బయట. సో ఎప్పుడు కూడా టీవీ వాళ్ళు బాధ్యతగా బిహేవ్ చేయాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీడియా అనేది ఎందుకు ఉంది? రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంది సొసైటీలో. ఏదైనా ఫ్యాక్ట్సే చెప్పాలి. సరే ఫ్యాక్ట్స్ చెప్పండి, ఎట్లా చెప్పాలంటే అలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి మాత్రం చెప్పాలి. కానీ పొద్దున్న దాకా అదే చూపించుకుంటే వీడు తప్పు చేసినట్టు మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెడతారు. ఇట్లా తప్పు చేశాడు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్.